నేను చదువుకున్న రోజుల్లో ఇంగ్లీష్లో ఈ మాట మా ప్రిన్సిపల్ గారు చెప్పారు ఒకసారి. ఆ మాట ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఇఫ్ వెల్త్ ఇస్ లాస్, నథింగ్ ఇస్ లాస్. ఇఫ్ వెల్త్ ఇస్ లాస్, నథింగ్ ఇస్ లాస్. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్, సంథింగ్ ఇస్ లాస్. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్, సంథింగ్ ఇస్ లాస్. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్, ఎవ్రీథింగ్ విల్ లాస్. తెలుగులో చెప్తాను. వెల్త్ అంటే సంపద పోతే అసలు ఏమీ పోనట్టేనంటండి. మరలా సంపాదించుకోవచ్చు, మరలా ఎలాగైనా సంపాదించుకోవచ్చు. సంపద పోతే, డబ్బు పోతే. అదే ఆరోగ్యం పోయిందనుకోండి, నీ జీవితంలో ఎంతో కొంత కోల్పోతున్నట్టే. అదే నీ వ్యక్తిత్వం పోయిందనుకోండి, నీ క్యారెక్టర్ పోయిందనుకోండి, ఇంకా నీ జీవితమే వ్యర్థం, నీకు సమస్తం పోయినట్టే. కాబట్టి వెల్త్ కన్నా, హెల్త్ కన్నా క్యారెక్టర్ని బాగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము హెల్త్ని బాగా కాపాడుకోగలుగుతాం. అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే డాక్టర్ చూపించుకుంటాం. అనారోగ్యం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందని వెంటనే బెల్ వేసుకుంటాం, ఇంజెక్షన్, జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మరలా సెట్ చేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, మన వ్యక్తిత్వం ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, పాపానికి దగ్గరైపోతున్నప్పుడు, దేవుని నుండి దూరం అయిపోయి పాపానికి దగ్గరైపోతున్నప్పుడు తెలిసినా కూడా మనలో చాలా మంది సరి చేసుకోరు, మరలా దేవుని వైపుకు రారు. అలాంటి వారంటే దేవునికి దూరం అయిపోయి భ్రష్టులైపోతారు. అందుకని మనము క్యారెక్టర్ని బాగా కాపాడుకోవాలి.